డెమాన్ థర్డ్ ప్లేస్లో వచ్చాడు. చాలామంది ఆడియన్స్ డెమాన్ థర్డ్ ప్లేస్లో రావాలని కోరుకున్నారు. కోరుకోవటమే కాదు, రావటానికి చాలా కృషి చేశారు. తన వంతు కృషి చేశారు. ఆడియన్సే కాదు, ఫ్యాన్సే కాదు, తనని కనెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా డెమాన్ థర్డ్ ప్లేస్లో రావాలి, సూట్ కేసు తీసుకోవాలి, ఎంతో కొంత అమౌంట్ తీసుకోవాలి. టాప్ 1కి డిజర్వ్ క్యాండిడేట్ అయినా కొన్ని పరిస్థితుల వల్ల తనకు అనుకున్నంత హైప్ రాలేదు. కానీ ఇక్కడ కనీసం డెమాన్కి సూట్ కేసు అని ఇప్పించాలరా అని ప్రతి కామన్ మ్యాన్ ఫీల్ అయ్యారు. చాలామంది నిన్న డెమాన్ సూట్ కేసు తీసుకుంటే వాళ్ళ డబ్బులు తీసుకున్నంత ఆనందంగా ఫీల్ అయ్యారు. అది వాళ్ళ ఇంటికి చాలా అవసరం. అటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకోవటం మానేద్దామని చూశాడు. లాస్ట్‌లో ఒక నిర్ణయానికి కట్టుబడి తీసుకున్నాడు చూసారా? టూ గుడ్ అనమాట. అందరూ కూడా డెమాన్ తీసుకోవాలి. రివ్యూవర్స్ కూడా డెమాన్ డబ్బులు తీసుకోవాలి. అలాగే సెలబ్రిటీల్లో కూడా చాలామంది అనుకున్నారు. తనకి డబ్బు చాలా అవసరం. వాళ్ళ నాన్నగారికి ఎంత ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో మీరు చూసారు. తన పరిస్థితులు బాలేదు. ఇటువంటి టైంలో కూడా మనీ తీసుకోకుండా ఉంటాడేమో అని భయపడ్డారు. కానీ మంచి నిర్ణయం తీసుకున్నాడు. అలాగే థర్డ్ ప్లేస్‌లో వచ్చాడు. లాస్ట్ 2 వీక్స్ తన పెర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. చాలామంది కామన్ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. అమ్మాయిల ఫాలోయింగ్ కూడా బాగా ఎక్కువైపోయింది. ఈ విధంగా డెమాన్ థర్డ్ ప్లేస్‌కి డిజర్వ్ క్యాండిడేట్, 15 lakhsకి డిజర్వ్ క్యాండిడేట్. చాలా వర్త్. ఇంకా ఎక్కువ మనీ వచ్చినా పర్వాలేదు, కానీ ప్రస్తుతానికి తన మనీతో ఈ విధంగా ఎండ్ చేయటం చాలా బాగుంది. అలాగే మొత్తం డబ్బులన్నీ కూడా కామన్ మ్యాన్‌లే తీసేసుకున్నారు. మనోడేమో 35 lakhs, ఇక్కడ చూస్తేనే 15 lakhs, ఎక్స్ట్రా 5 lakhs వచ్చినాయి. మొత్తం డబ్బంతా కూడా కామన్ మ్యాన్స్ పరమైంది. డెమాన్ థర్డ్ ప్లేస్‌లో ఉంటాకి, ఈ మనీ తీసుకోవటానికి మనందరం కూడా చాలా కృషి చేసాం. అందుకని తన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలని మనం అయితే కోరుకుందాం. వాళ్ళ నాన్నగారికి నయం అవ్వాలని కోరుకుందాం. అలాగే ఈ సీజన్ అయిపోయింది. ఇక నో రివ్యూస్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ BB10లో కలుసుకుందాం. అలాగే బీబీ జోడీ వస్తుంది. బీబీ జోడీని అందరూ ఆస్వాదించండి. వీలుంటే వీడియో చేస్తాను.